మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం గ్రామ సభ నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన గ్రామ సభలో గ్రామ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై పలు తీర్మానాలు చేశారు. గ్రామ అభివృద్ధి కోసం చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను పంచాయతీ ఈవో బలరాం రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభలో పలు తీర్మానాలు చేశారు. గ్రామ అభివృద్ధి కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ బోయిన్ రాములు ఉపాధి పనుల గురించి చదివి వినిపించగా గ్రామస్తులు గ్రామ పంచాయతీ ఈవో బలరాం రెడ్డి, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు ఏ శ్రీనివాస్ గౌడ్, ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మనం ప్రతి ఏటా 2024-25 సంవత్సరం ప్రణాళికను తయారు చేయడం జరుగుతుంది. ఈ గ్రామ సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇంటి గ్రామ సభలో ఏంటి అంశాలు చర్చించడం జరుగుతున్నది. ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ చట్టం వెల్దుర్తి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మొత్తం జాబ్ కార్డ్స్, యాక్టివేషన్ జాబ్ కార్డ్స్ 990 గలవు. ప్రతి జాబ్ కార్డు 100 రోజులు పని కల్పించడం జరుగుతుంది. లేబర్ బడ్జెట్ కల్పించడం జరుగుతుంది. ఉపాధి హామీ పనులు ఇందులో ఇండివిజువల్ వర్క్స్ మరియు బేసిక్కు సంబంధించిన వర్క్స్ రాయడం జరిగింది. ఈ వర్క్స్ను ఇండివిజువల్ వర్క్స్ ఫీడర్ ఛానల్, ఫీల్డ్ ఛానల్, ఫామ్ పండు, ఫిష్ పండు, క్యాటిల్ షెడ్, బోట్ షెడ్, తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్, హార్టికల్చర్, ఇటువంటి ఇంకోటి కందకాలు. ఫారెస్ట్లో మనం కందకాలు తయారు చేస్తుంటారు. ఆ కందకాలు హరితవనాలు ఫారెస్ట్లో మనం ఈసారి 5,400 పెట్టినాం. హరితవనాలు ఎక్కువ కానుగా పెట్టినాం. ఇంకా ట్రాక్టర్ పోరాదు కాబట్టి తిరగలేదు, ట్రెంచెస్ చూపించింది కాబట్టి వాటర్ ఇంట్లో పోయడానికి అవకాశం లేదు. మళ్ళీ ఇంకొకటి హరితవనాలు ఫారెస్ట్లో ముల్కమైస ఇంటి నుండి వైకుంఠధామం వరకు రోడ్డు, పర్మిషన్ రోడ్స్, గోగుల్ రోడ్ ఇక్కడ సంఘటన పెట్టాలి. రైతులు మేము ఆబ్జెక్షన్ లేదు, మా పొలాలలో రోడ్డుకి మేము ఒప్పుకుంటున్నాము, మా ఇష్టపూర్వకంగా నేను ఒక లెటర్ రాసి ముల్కం మైసా ఇంటి నుండి వైకుంఠధామం వరకు రోడ్డు ఎన్ని రోజుల నుంచి మంచి పని అక్కడికే కాదు. ఇప్పుడు మా ఇంట్లో రోడ్డు లేదా మైసై ఒప్పుకుంటేనే ఇక్కడ కెనాల్ కాలువ పునర్నిర్మాణం అంటే కెనాల్ కాలువ ఆ కాలువను కూడా మనం ఏమైనా ఉంటే తీసి పైన వేయచ్చు. కెనాల్ కాలువ మట్టిని తీసి అదొకటి. ఈ మట్టి రోడ్స్ కూడా ఉన్నది. గ్రావెల్ అంటే మట్టి బయట నుంచి తీసుకొచ్చే రోడ్స్ ఏమో తీసుకోవడం ఇప్పుడు బైపాస్ అదే దానికి పోయచ్చు. అదే మైకం నింపారు, లేబర్ ఇస్తే అక్కడ కోపు కొడతారు. ఆ కోపు మెజర్మెంట్ చేసి లేబర్ పెరిగి పోతారు. అది కూడా చేయండి. గుండమంద నుంచి సేరిగా వరకు అదే ఇప్పుడు వీళ్ళు మన తీర్మానంలో రాస్తే తాటి భిక్షపతి ఇంటి నుండి ఎస్సీ హాస్టల్ వరకు కాలువ చేయడం, బుష్ క్లియరెన్స్, రోడ్డు పునర్నిర్మాణం, ఇంకోటి ఎవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్ అంటే గుణమైసం అక్కడ కమ్యూనిటీ ఎవెన్యూ ప్లాంటేషన్, రోడ్ సైడ్ ప్లాంటేషన్ రోడ్ వేస్తే దానికి మనం పెట్టుకోవచ్చు. సైడ్ మనం సైడ్ పెట్టు కానీ అడ్డమైన బొక్క చెట్లు పెట్టలేదు. ఇంకా మామిడి చెట్లు లేకుంటే వేప చెట్లు, చింత చెట్లు భయపెట్టు. ఆ పొగ ఎందుకు